రేయ్, నేనెవరో తెలుసా? నా రేంజ్ ఏంటో తెలుసా? నాకే లైన్ వేస్తావరా నువ్వు? హారన్ కొడతావా? మేడం మేడం తప్పైపోయింది మేడం, క్షమించండి మేడం. నీలాంటి వాణ్ణి నాలాంటిది కన్నెత్తి కూడా చూడదు. నేను లవ్ చేయాలంటే వాడికి ఒక రేంజ్ ఉండాలి, అర్హత ఉండాలి. వాడికి నా అంత పొగరు, దమ్ము, ధైర్యం వాడికి ఉండాలి. వాణ్ణి చూస్తే నేను ఆడపిల్లనని నాకు గుర్తుకు రావాలి. అలాంటి మగాడు దొరక్క ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోలేదు. అయితే మేడం గారు ఇంకా కన్యాకుమారి అన్నమాట. ఇప్పుడు నేనేంటో చూసావు కదా. నా రేంజ్, అర్హత ఉన్నవాడు నీకు తగిలితే చెప్పు, ప్రేమించి పెళ్లి చేసుకుంటా. ఎదురు కట్నం కూడా ఇస్తాను. జాగ్రత్త. అదేనమ్మా అభిరామ్ గడిల్లు. అదెవరు? అభిరామ్ గారి వైఫ్ వసుంధర గారు మేడం. వాళ్ళ అభిరామ్ పిల్లలు. దిగరా. ఏం చేస్తున్నావమ్మా? అదేగా నీ తలకి గన్ పెట్టి బెదిరించింది. దాన్ని గుద్ది చంపేస్తాను. వద్దమ్మా, ఇప్పుడే నాకు బెయిల్ వచ్చింది. నువ్వు వసూని చంపేస్తే నువ్వు నేను ఇద్దరం జైలుకి వెళ్ళాలి. నరకానికి వెళ్లాల్సి వచ్చిన పర్వాలేదన్నయ్య. మన పరువు తీసిన వాళ్ళ ప్రాణాలు తీయాల్సిందే. అమ్మా అమ్మా, నా మాట విను. వద్దమ్మా, వద్దు, నా మాట విను అమ్మా. ఎవరు నువ్వు? యాండి! అమ్మా! అమ్మా వద్దమ్మా, వద్దు 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 వద్దమ్మా, చంపకమ్మా, వద్దమ్మా. అమ్మా నా మాట వినమ్మా, వదిలే అమ్మా వాళ్ళని. అన్నయ్య! అమ్మా చంపొద్దమ్మా, నా మాట వినమ్మా. అన్నయ్య! ఏంటి పట్టపగలే కలవరిస్తున్నావు? ఇది కళ. అందరినీ కాల్చి చంపలేదా? నీ బుర్రేవైనా పాడైందా అన్నయ్య? వాళ్ళని ఎందుకు చంపుతాను? చావు భయం ఎలా ఉంటుందో చూపించి నీ కాళ్ల బేరానికి తీసుకొస్తా. మీరు కారులోనే ఉండండి, నేను వెళ్ళి ఆ పిల్లల్ని పంపిస్తాను. కాసేపు కారులో కూర్చోబెట్టుకోండి. పిల్లలొచ్చాక కాస్త కార్ని పక్కకు తీసుకెళ్ళాపండి. హాయ్ పిల్లలు. ఎవరు మీరు? చెప్పుకోండి చూద్దాం.
మీరెవరో మాకెలా తెలుస్తుంది? అవును కదా, నేను మీ డాడీ చిన్నప్పటి క్లాస్మేట్ని. అవునా? డాడీ ఇంట్లోనే ఉన్నారు, రండి ఆంటీ. లేదు లేదు, చాలా డేస్ తర్వాత మీ డాడీని కలవబోతున్నాను. కాస్త సర్ప్రైజ్ చేద్దాం. మీరేం చేస్తారంటే, అదిగో అక్కడ కారుంది కదా, వెళ్ళి అందులో కూర్చోండి. నేను పిలిచినప్పుడు రండే. ఓకే. ఇదిగోమ్మా చాక్లెట్లు తీసుకోండి. నువ్వునేరా. ఎవరో సుగారు? నాకు కావాల్సిన వాడు, నేను కోరుకునేవాడు నాకు దొరికేశాడు. హలో, మిమ్మల్ని. ఎవరు మీరు? బయట ఆడుకుంటోంది మీ పిల్లలేనా? అవును. ఏ పిల్లలు ఎక్కడండి? జస్ట్ ఇప్పుడే ఎవరో వచ్చి ఆడుకుంటున్న పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళని ఆపడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ ఆపలేకపోయాను. సారీ. ఆ విషయం మీకు చెప్పాలనే వచ్చాను. కీర్తి! అను! అను! కీర్తి! అను! కీర్తి! వసుగారు అటు చూడండి. ఒసే రావే, మనం కూడా వెళ్ళి వెతుకుతున్నట్టు నటిద్దాం. లేదంటే మన మీద డౌట్ వస్తుంది. పిల్లల్ని ఎత్తుకెళ్ళి మనమేం చేస్తామంటే? పదండి చూద్దాం. పద. అను! అను! కీర్తి! కీర్తి! అను! 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 కీర్తి! అమ్మా కనిపించారా? లేదభి. కీర్తి! కీర్తి! అను! ఏంటి, పిల్లలు కనిపించారా? బాగా వెతికారా? ఆ కిడ్నాపర్స్ పిల్లల్ని చంపేశారేమో. లేదా కాళ్ళు చేతులు విరిచేసి కళ్ళు పొడి చేసి బెగ్గింగ్ మాఫియాకి అమ్మేశారేమో. లేదంటే వాళ్ళ ఆర్గన్స్ తీసి ఎవరికైనా డొనేట్ చేశారేమో. ఏయ్, ఎవరు నువ్వు?
నా పిల్లల్ని ఏం చేశావు? ఎవతే ఇది పిచ్చిదాల్లా నవ్వుతోంది? చూస్తుంటే మన టైప్ లో ఉందంటీ. ఆ? పిల్లలు ఎక్కడా అని అడిగితే నవ్వుతావేంటి? అసలు ఎవరు నువ్వు? దయచేసి చెప్పమ్మా, వాళ్ళు చిన్నపిల్లలమ్మా. నీకు పుణ్యం ఉంటుంది, వాళ్ళేం చేయకమ్మా. పిల్లలు ఎక్కడున్నారో చెప్పమ్మా. డోంట్ వరీ, పిల్లలు సేఫ్ గా ఉన్నారు. కార్ తీసుకురా. అను, కీర్తి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ ఆంటీ మా ఇద్దరిని కార్లో కూర్చోమంది. డాడీ, ఈ ఆంటీ మీ క్లాస్మేట్ అంట కదా, మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని మమ్మల్ని కార్లో దాక్కోమంది. ఏంటి అభిరామ్, నేను నీ క్లాస్మేట్ అంటే షాక్ అయ్యావా? లేదా నీ క్లాస్మేట్స్ లో నాలాంటిది ఎవరైనా ఉన్నారా అని గుర్తు చేసుకుంటున్నావా? నీలాంటి శాడిస్టులు నా ఫ్రెండ్స్ లిస్ట్లో లేరు. అసలు ఎవరు నువ్వు? శాడిస్ట్ అనేసేవుగా, శాడిస్ట్నే. పేరు కనకాంబరి. నువ్వు అరెస్ట్ చేయించిన ఎమ్మెల్యేకి తోడబుట్టిన చెల్లెల్ని. అన్నయ్య, ఏంటి అభిరామ్, స్టేషన్లో ఉండాల్సిన వాణ్ణి జైలుకు వెళ్లాల్సిన వాణ్ణి బయటికి ఎలా వచ్చానా అని షాక్ అవుతున్నావా? పదవి పోయింది, పవరు పోయింది, నేను బయటికి రాలేననుకున్నావా? నా అసలైన పవరు నా చెల్లెలు, నాకున్న నిజమైన పదవి తనకి అన్నయ్యనవడం. నా చెల్లెలుండగా నా మీద ఈగ కూడా వాలదు. ఓ, మీ చెల్లెలు ఈగలు దోమలు తోలుకుంటూ ఉంటుందా? మిస్టర్ అభిరామ్, నన్ను అవమానించకు. నేనేంటో ఇప్పుడే చూసా. కాసేపు పిల్లలు కనిపించక అందరూ వణికిపోయారు. ఆ నరకాన్ని లైఫ్ లాంగ్ చూపించమంటావా? మీ అన్నయ్యే తప్పుడు మనిషి అనుకున్నాను. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? నేరాలు చేయటం, భయపెట్టడం, ఇదేనా మీ పని? ఏయ్, ఏంటి? మీ అన్నయ్యకి బుద్ధి లేదు. చిన్న పిల్లల్ని అడ్డు పెట్టుకున్నాడు. ఆడదానివి, నీ బుద్ధి ఏమైంది? మీకు నిజంగా ధైర్యం ఉంటే మాతో పెట్టుకోండి, మా పిల్లలతో కాదు.
ధైర్యం గురించి నాకు చెప్పొద్దు అభిరామ్, అది నా బ్లడ్ లోనే ఉంది. మీ రక్తంలో ఉన్నది ధైర్యం కాదు, నీచం, మోసం, పరై వాళ్ళ ఆస్తికి ఆశపడటం. మేము ఆశపడింది ఏదైనా సరే అది మాకు దక్కి తీరాలి. దానికోసం ఎదిరిస్తాం, భయపెడతాం. కాళ్ల బేరానికి వచ్చే వరకు పట్టు వదలం. ఏం చేస్తావు? ఒక్క సంతకం కోసం మా అన్నయ్యని ముప్పతిప్పలు పెట్టావు కదా, నీ చేత కూడా 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. లేదంటే నువ్వే నా దగ్గరకొచ్చి సంతకం పెట్టేలా చేస్తాను. మా అన్నయ్య మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడో అంతకు మించి నేను చేస్తాను. పదండి అన్నయ్య. మేడం గారు ఏంటి సార్ అభిరామ్ గారిని కన్నార్పకుండా చూస్తున్నారు? కొంపదీసి నచ్చాడేమో. అయితే ఆ అభిరామ్ చచ్చాడే. అది మన టైప్ అన్నావు? కాదే, మనకు మించింది. మంచిదేగా ఆంటీ, మనకి హెల్ప్ గా ఉంటుంది. ఏంటి అభి, వీడు మనల్ని వదిలిపెట్టడా? వాడు జైలుకెళ్ళాడని సంతోషించే లోపు వాడి చెల్లి కూడా వచ్చింది. ఎవరొచ్చినా మనల్ని ఏమీ చేయలేరు. మీరు భయపడకండి అమ్మా. ఒక మాట చెప్తాను, వింటావా? ఏంటన్నా? ఈ గొడవలన్నీ మనకొద్దురా. కొన్నాళ్ళు మనం ఊరెళ్ళిపోదాం, ప్రశాంతంగా ఉందాం. వాళ్ళకి భయపడి వెళ్ళిపోదామంటున్నారా నాన్న? భయపడి కాదభి, అనవసరంగా మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు. ఈరోజు నిజంగానే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి ఉంటే, ఏదైనా జరుగుంటే ఊహించుకోవడానికే భయంగా ఉంది. ఇన్నాళ్ళు మనల్ని భయపెట్టారు, ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు. చేసిన పాపం ఊరికి పోతుందా ఆంటీ? మరే, మళ్ళాంటి మంచివాళ్ళని బాధ పెడితే ఇలాగే ఉంటుంది. ఏదైనా ధైర్యంగా నిలబడి ఫైట్ చేయాలమ్మా. భయపడితే ఇంకా భయపెడతారు. గొడవలే జీవితం కాదు కదా అభి. వాళ్ళు మనుషులు కాదు, చిన్నపిల్లలని కూడా చూడలేదు. అతనొక్కడే అనుకుంటే అతని చెల్లెలు ఇంకా దుర్మార్గురాల్లా ఉంది. అలాంటి వాళ్లతో పోరాడ్డం పిల్లలకు ప్రమాదం. పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు నాన్న.
పిల్లలకి ఏం కాదు. అన్ని రోజులు మనవి కాదభి. ఒక సమయం ఉన్నట్టు ఇంకో సమయం ఉండదు. రేపు జరగరాందేదైనా జరిగితే అప్పుడు బాధపడి ఏం ఉపయోగం లేదు. ఏంటమ్మా వసు, నువ్వేమంటావు? ఇక్కడే ఉందామా, ఊరెళ్దామా? ఇప్పుడు ఈవిడ గారు తీర్పిస్తారు కాబోలు. ఇస్తే మాత్రం అభిబావ వింటాడా ఏంటి? చూద్దాం. ఊరు వెళ్దాం మావయ్య.